సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పరీక్షలు అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగినాయి కదా. ఈరోజు 3వ తారీఖు మార్నింగ్ సెషన్లో ఎటువంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగారు, అదేవిధంగా నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్లో ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ రాసి పంపించిన ప్రశ్నలు. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయి ఇక్కడ మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ టాపిక్ నుంచి మనకి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సేమ్ బిట్ వచ్చే అవకాశం ఉండదు, కానీ ఈ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎన్పిఈ 2020 విద్యా విధానం 5+3+3+4. ఇక్కడ 5+3+3+4లో ఇక్కడ ముఖ్యంగా చూడండి, మొదటి 5 వచ్చేసరికి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, 1వ తరగతి 2వ తరగతి. దీన్ని పునాది దశ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెండవది వచ్చేసరికి సన్నాహ దశ. ఈ సన్నాహ దశ అనేది 3 సంవత్సరాల వరకు ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల మధ్య అయితే ఈ దశ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. నెక్స్ట్ మనకి 3వ దశ వచ్చేసరికి మధ్య దశ. ఈ మధ్య దశ అనేది 3 సంవత్సరాలు ఉంటుంది. 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది వయస్సు. ఇక్కడ తరగతులు వచ్చేసరికి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదువుతాడు. నెక్స్ట్ 4వ దశ వచ్చేసరికి 4 సంవత్సరాలు ఉంటుంది. ఇది మాధ్యమిక దశ అంటారు దీన్ని. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. 9, 10, 11, 12 తరగతులు ఇక్కడ చదువుతాడు. ఈ వివరాలన్నింటిపై కూడా ఏ రకంగానైనా వాడు ప్రశ్న అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏ రకంగా ప్రశ్న అడుగుతాడంటే 5+3+3+4లో 4 యొక్క వయో పరిమితిని అడిగాడంటే 14 నుంచి 18 సంవత్సరాలు. ఇలా ఏ రకంగానైనా బిట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి క్లారిటీగా చూసుకోండి. మనకి రెండవ బిట్ వచ్చేసరికి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన ఉద్దేశ్యం. మనకి ఎన్సిఎఫ్ 2005 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అయితే ఉంటుంది కదా. ఎలిమెంటరీ విద్య, గుణాత్మక విద్య అవకాశాలను గుర్తించి ప్రవర్తన నిర్మాణానికి ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలు పెంచడం. ఈ టాపిక్ పై పూర్తి అవగాహన ఉంటే మీరు ఖచ్చితంగా ఈ బిట్కి అయితే ఆన్సర్ చేయగలుగుతారు. మనకి ఇందులో దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, పాఠ్యాంశాలు, అదేవిధంగా పాఠశాల దశలు, మూల్యాంకనం, పాఠశాల తరగతి గది వాతావరణం, దాంతోపాటుగా సంస్థగత సంస్కరణలు, వీటి గురించి కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవటం. మనకి ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం క్రియాత్మక స్మృతి. స్మృతిలో రకాలు ఉంటాయి కదా, బట్టి స్మృతి, అదేవిధంగా క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. ఈ స్మృతి టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ని చదవండి. గైస్, లైక్ చేయాలి గైస్. మరిన్ని ఇటువంటి వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మానసిక చలనాత్మక రంగానికి చెందింది. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది ప్రతి సెషన్లో. జ్ఞానాత్మక రంగంలోకి వచ్చేసరికి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఈ అంశాలు వస్తాయి. భావావేశ రంగంలోకి వచ్చేసరికి గ్రహించడం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, లాక్షణీకరణం లేదా శీలస్థాపన. ఇవి భావావేశ రంగానికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశాలు వచ్చేసరికి అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణం. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే మానసిక చలనాత్మక రంగానికి చెందిన అంశాలని కింద ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి చెందింది, మిగిలిన 3 చందన అంశాలు ఇవ్వటం. ఈ విధంగా ప్రశ్న ఏ రకంగా నేను అడుగుతాడు. కాబట్టి ఈ 3 అంశాలపై అవగాహన ఉంటే 1 మార్క్ ఖచ్చితంగా మీ చేతిలో ఉన్నట్లే. నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. మనకి సాధారణంగా బాలల దినోత్సవం అంటే నవంబర్ 14 అని చెప్పేసి గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ అంతర్జాతీయ బాలల దినోత్సవం అని అడిగాడు కాబట్టి నవంబర్ 20వ తారీఖు అంతర్జాతీయ బాలల దినోత్సవం. ప్రశ్న చాలా క్లారిటీగా చదువుకోవాలి. నెక్స్ట్ సిడి స్టాండ్స్ ఫర్. మనకి కాంపాక్ట్ డిస్క్. సిడికి సంబంధించి సిడి అంటే ఏంటంటే కాంపాక్ట్ డిస్క్. దీని నిల్వ సామర్థ్యం 700 MB. సిడి నిల్వ సామర్థ్యం ఎంత అని అడుగుతాడు, 700 MB. లేదంటే డివిడి, డిజిటల్ వీడియో డిస్క్. దీని నిల్వ సామర్థ్యం వచ్చేసరికి 4.7 GB. ఓకే, సిడి అడిగాడు కాబట్టి నెక్స్ట్ సెషన్లో డివిడి గురించి అడగచ్చు. డివిడికి వచ్చేసరికి డిజిటల్ వీడియో డిస్క్. దీని నిల్వ సామర్థ్యం 4.7 GB. నెక్స్ట్ ఎల్సిడి అంటే ఏంటని కూడా అడుగుతాడు. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డిఎల్పి అంటే ఏంటని కూడా అడుగుతాడు. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిజిటల్ లైట్ ప్రాసెసింగ్, డిఎల్పి. ఈ విధంగా ముఖ్యమైన అంశాల గురించి చూసుకుంటే మంచిది. ఈసీసీఈ స్టాండ్స్ ఫర్. మనకి ఈసీసీఈ ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి అడిగారు. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్, ఈసీసీఈ.
మనకి తదుపరి ప్రశ్న చూడండి. ఈ క్రింది వారిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరని చెప్పేసి అడిగారు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మనకి మానసిక వికాసం జీన్ పియాజే. మానసిక వికాస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జీన్ పియాజే. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే వైగోట్స్కీ. బ్రూనర్ బోధనా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బ్రూనర్. ఆవిష్కరణ సిద్ధాంత అభ్యసనం బ్రూనర్. ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతం బ్రూనర్. పరిశీలన అభ్యసన సిద్ధాంతం బండూరా. యత్నరహిత అభ్యసనం అన్నా కానీ, నమూనా అభ్యసనం అన్నా కానీ, అనుకరణ అభ్యసనం కానీ, వైకారియస్ అభ్యసనం కానీ, సాంఘిక అభ్యసనం, సామాజిక అభ్యసనం, సాంఘిక సంజనానాత్మక అభ్యసనం ఇవన్నీ కూడా బండూరాకు సంబంధించిన అంశాలే. అంతర్దృష్టి అభ్యసనం కోహిలర్. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ కాఫ్కా. స్మృతి పదం కాఫ్కా. అభ్యసన భావనలు కాఫ్కా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లోవ్ కుక్క మీద చేశాడు. కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ ఎలుక పావురం మీద చేశాడు. యత్నదోష్ సిద్ధాంతం ఇయాల్ దార్నడాయిక్ పిల్లి కోడిపిల్ల మీద చేశాడు. నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం జేబీ వాట్సన్ ఆల్బర్ట్ ఎలుక తెల్ల కుందేలు మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఓకే గాయస్, ఇవన్నీ కూడా చూసుకోండి. ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య అని చెప్పేసి అడగడం జరిగింది. మొత్తం సెషన్లు 38. మనకి నెక్స్ట్, ఒక వ్యక్తి లేదా ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమని తెలియచేసిన శాస్త్రవేత్త. ఈ టాపిక్ నుంచి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఆర్టీ 2009 అనే టాపిక్ ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఒక బిట్ అనేది మిగిలిన సెషన్లో కూడా పడే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, తెలుగుకు సంబంధించి క్రింది వాక్యాలలో సత్యమైన వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాక్యాల్లో సత్యమైన వాక్యాన్ని గుర్తించండి అనే విధంగా ఒక ప్రశ్న వచ్చినట్లు సమాచారం. ఈరోజు మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ రాసిన అభ్యర్థి చెప్పిన వివరాలు మెయిన్గా ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ నుంచి ఎక్కువ తెలుగుకు సంబంధించి ప్రశ్నలు వచ్చినట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్ కాబట్టి ఖచ్చితంగా 9th క్లాస్ 10th క్లాస్ లెవెల్లో ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగారు. నానార్థాలు అనే టాపిక్ నుంచి కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది. అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా కామన్గా ఉన్న సబ్జెక్టులే కాబట్టి వీటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా డిస్కస్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా చూసినట్లయితే పేపర్ అనేది బాగుంది. మనకి సైకాలజీలో ఎరిక్సన్ ఈ టాపిక్ కూడా ఖచ్చితంగా ప్రతి సెషన్లో బిట్ వచ్చే టాపిక్. పూర్వ శైశవ దశ అనేది 1 సంవత్సర కాలంలో ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ రెండవది ఉత్తర శైశవం 2 సంవత్సరాల కాలంలో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి, సందేహం, సిగ్గు, సంశయం. మూడవది క్రీడా దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసులో ఉంటుంది. చొరవ, అపరాధ భావం. 4వ దశ పాఠశాల దశ 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు మధ్య ఉంటుంది. శ్రమించడం న్యూనత. 5వ దశ కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. పాత్రతా గుర్తింపు, పాత్రతా సందిగ్ధం. 6వ దశ పూర్వ వయోజన దశ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. సాన్నిహిత్యం, ఏకాంతం. మధ్య వయోజన దశ 7వది 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత. 8వ దశ పరిపక్వ దశ 60 సంవత్సరాల కాలంలో ఉంటుంది. చిత్తశుద్ధి, నిరాశ, సమగ్రత, నిరాశ. ఇక్కడ ప్రశ్న అనేది ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో క్లిష్ట పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. స్వయం ప్రతిపత్తి, సందేహం. నెక్స్ట్ మనకి ఎరిక్సన్ ప్రకారం ఎన్ని దశలు ఉంటాయని అడుగుతాడు. మొత్తం 8 దశలు. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ గల వయస్సు అని అడుగుతాడు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు. ఈ విధంగా ఎలాగైనా ప్రశ్న అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రశ్న ఇంకా క్లిష్టత పెంచాలనుకున్నాడంటే ఎరిక్సన్ ప్రకారం పూర్వ శైశవ దశలో లక్షణం లేదా గుణం ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఆశ, నమ్మకం. ఓకే గైస్, ఈ టాపిక్ కంపల్సరీగా చూసుకోండి. ప్రతి సెషన్లో ఒక బిట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ టాపిక్ నుంచి కూడా కంపల్సరీగా ఒక బిట్ అనేది వస్తుంది ప్రతి సెషన్లో. మనకి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని చెప్పేసి మొత్తం 3 దశలు అయితే ఉంటాయి కదా. శైశవ దశ అనేది 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ బాల్య దశ అనేది 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఉత్తర బాల్య దశ అనేది 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఇక్కడ మెయిన్గా పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తారంటే ప్రశ్నించే వయస్సు అని, పూర్వ ముఠా వయస్సు అని, నెక్స్ట్ అనుకరణ వయస్సు అని, వాగుడుకాయ దశ అని ఈ విధంగా పిలవడం జరుగుతుంది. ఉత్తర బాల్య దశను వచ్చేసరికి ముఠా వయస్సు అని, సోమరి వయస్సు అని, అనుకరణ వయస్సు అని, జగడగొండ్ల వయస్సు అని, బడాయి వయస్సు అని, శాశ్వత దంతాలు వచ్చే వయస్సు అని, తప్పు చేసి సిగ్గుపడే దశ ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఉత్తర బాల్య దశ. ఉద్వేగ క్యాదరీస్ గల దశ ఉత్తర బాల్య దశ. కార్టూన్స్ చూసే దశ ఉత్తర బాల్య దశ. ఆత్మభావం ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ పెరుగుదల అత్యంత వేగంగా ఉండు దశ శైశవ దశ. శారీరక మానసిక వికాసాలు వేగంగా ఎక్కువగా జరిగే దశ ఏంటని చెప్పేసి అడిగాడంటే శైశవ దశ. ప్రాగ్భాషా రూపాలు గల దశ అని అడిగాడంటే శైశవ దశ. నార్సిజం గల దశ అని అడిగాడంటే శైశవ దశ. కంపల్సరీగా చూసుకోండి.
ఏకాంతర క్రీడలాడే దశ శైశవ దశ. సంసర్గ క్రీడలు, నెక్స్ట్ సహకార క్రీడల్లో పాల్గొనే దశ పూర్వబాల్య దశ. మారు పేర్లతో పిలిస్తే ఊరుకోని దశ ఉత్తర బాల్య దశ. ఈ విధంగా ఓవరాల్గా ఈ 3 టాపిక్ల నుంచి ప్రతి సెషన్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది రిపీట్ కావడం జరుగుతుంది. 0 to 30 3లు అంటారు. 30 నుంచి 49 ప్రజ్ఞాలబ్ధి ఉంటే బుద్ధిహీనులు, 50 నుంచి 69 అల్పబుద్ధులు, 70 నుంచి 89 తెలివి తక్కువ వారు, 90 నుంచి 109 సగటు ప్రజ్ఞావంతులు, 110 నుంచి 119 ఉన్నత అత్యధిక ప్రతిభావంతులు, 120 నుంచి 139 అత్యున్నత అత్యధిక ప్రతిభావంతులు, 140+ గిఫ్టెడ్ మేధావులు. MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది. దీనికి కోడ్ M అంటే 3లు, B అంటే బుద్ధిహీనులు, A అంటే అల్పసంఖ్యాకులు, T అంటే తెలివి తక్కువ వారు, ST అంటే సగటు ప్రజ్ఞావంతులు. MBA టెస్ట్ ఉన్నత అత్యున్నత ప్రతిభావంతమైంది. ఈ కోడ్ రూపంలో దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రెగ్యులర్ టాపిక్లైన అభ్యసన బదలాయింపుకి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ మనకి రక్షక తంత్రాలు అనే టాపిక్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ మనకి మెయిన్ టాపిక్ జీన్ పియాజే సంజనానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి కానివ్వండి, వైగోట్స్కీకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్లు. వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించండి. మరిన్ని బిట్స్ వస్తే వాటిని కూడా సెపరేట్గా వీడియో చేస్తాను. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ సింబల్ అయితే కంపల్సరీ యాక్టివేషన్లో పెట్టుకోండి. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.